ప్రియ సోదరులారా, సహోదరులారా, మనము గత వారముతో ప్రవక్తలు వ్రాసిన చిన్న పుస్తకాలు 12 పుస్తకాలని మనము అధ్యయనం చేయటం ముగించుకున్నాము. ఈరోజు మరొక దశకు మనం వెళ్ళడానికి అవసరమైన పునాదిని వేసుకోవలసిన వాళ్ళం. మలాకీ గ్రంథముతో పాత నిబంధన క్లోజ్ అవుతుంది. క్రొత్త నిబంధన దేంతో ప్రారంభమవుతుంది? సువార్తలతో. అందులో మొదట మనకు మత్తయి వచ్చింది. కానీ సువార్తలలో మొదట వ్రాయబడిన సువార్త ఏది? 4 సువార్తలలో మొదట వ్రాయబడిన సువార్త ఏది? ఏమండి? అంటే ఫస్ట్ ఇది ఉందిగా ఉంటే అది చెప్పకూడదు. ఏదై ఉండాలి? మార్కు సువార్త. మార్కు సువార్త మొదట వ్రాయబడింది. ఆ తర్వాత మత్తయి, యోహాను, అలాగే లూకా, ఇలాగా మనం చూస్తాం అన్నమాట. అయితే మత్తయి సువార్త ద్వారా యేసుక్రీస్తు వంశావళి ఆరంభముతో మాట్లాడుతుంటాడు. మత్తయి సువార్త యూదులకు రాస్తూ ఉంటాడు. గనుక ఈ మత్తయి యూదులు ఎదురు చూస్తున్న రాజే మెస్సయా, క్రీస్తు అని ప్రకటనతో ఉంటుంది. గనుక మెస్సయ మత్తయి మొదట మనకు అందియబడింది. అలాగే మిగిలినటువంటి సువార్తలకు కూడా వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే మనము ఈరోజు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలని ముగించుకుని మరొక అడుగు వెయ్యాలనంటే అసలు మలాకీ ఎక్కడ ఆపాడో అక్కడికి, యేసు ప్రభు జననమునకి మధ్య జరిగినటువంటి చారిత్రకమైనటువంటి విషయాల్ని మనము క్లుప్తంగా నేర్చుకోవటము అవసరం. మలాకీ ముగించిన తర్వాత నుండి యేసు ప్రభు యొక్క జననం వరకు ఎన్ని సంవత్సరాల కాలము మధ్యలో ఉంది అనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? ఎన్నేళ్ళు? 400 పైచిలకు దగ్గర. ఎందుకంటే మలాకీ గ్రంథం మనం చూస్తే వినాలి. మలాకీ గ్రంథం మనము చూస్తే క్రీస్తు పూర్వము 480 నుండి మనము ఆ ప్రాంతంలో రాయబడినట్లుగా నేర్చుకున్నాం గత వారంలో. అయితే ఆయన తదనంతరం ఆ ప్రవక్త వారి మధ్య చనిపోయిన తర్వాత అక్కడి నుండి మనం చూస్తే మరల యేసు ప్రభు వారు జననం వరకు ప్రాముఖ్యమైన ప్రవచనాలని తన గ్రంథములో పొందుపరిచి మలాకి ముగించేశాడు. ఆ 4 అధ్యాయాల్లో యోధా దేశస్థుల యొక్క భక్తిహీనతను, పైకి వారు విశ్వాసులుగా కనబడుతున్నారే గాని వాస్తవానికి వారి యొక్క హృదయములో దేవుడంటే గౌరవం తగ్గిందనేటువంటి హెచ్చరికలను 1-2 అధ్యాయాల్లో పూర్తిగా ఇచ్చాడు. 3వ అధ్యాయంలో వారిలో ఉన్న లోపములను దిద్దాడు. అదే అధ్యాయము చివరిలో బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చిన ప్రవచనము, యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనమును ఆయన తీసుకొచ్చి ఇదిగో వీరు త్వరలో రాబోతున్నారనేటువంటి ఒక ఆశను వారికి కలిగించి ఆ పుస్తకాన్ని ముగించాడు. కాబట్టి మలాకీ ప్రవచించినటువంటి ఆ ప్రవక్త పిల్లల హృదయములను తండ్రుల వైపు తిప్పేవాడు, తండ్రుల హృదయాలని పిల్లల వైపు త్రిప్పేవాడుగా ఎంచబడినటువంటి వ్యక్తి, ఏలియా వంటి వ్యక్తి అని మలాకీ ఎవరిని గూర్చి ప్రస్తావించాడో ఆయనే బాప్తిస్మమిచ్చి యోహాను. అలాగే ఎవరైతే రాజై ఉన్నాడో, నీతి సూర్యుడిగా ఉన్నాడో, ఎవరైతే ప్రజల యొక్క పాపములను పరిహరించగలిగిన స్థితిలో ఉన్నాడో ఆయనే రాబోతున్నటువంటి రాజు అని యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలను కూడా ఆయన ప్రవచించాడు. ఈ మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పే ఈ 12 చిన్న ప్రవక్తలు ఎక్కువగా యేసుక్రీస్తు ద్వారానే నిజమైనటువంటి రక్షణ,
యేసుక్రీస్తు అనే మెస్సియా రాబోతున్నాడు, ఆయన ద్వారానే తన ప్రజలకు విడుదల కలుగుతుందని ఈ 12 ప్రవక్తలు ఎలాగైతే ప్రస్తావించారో మనము చూసాం గత 3 నెలలుగా. ఆ మెస్సియా గురుండి స్పష్టమైన ఆనవాలులని చెప్పి ఈ మలాకి గ్రంథం ముగిశాక ఆ ప్రవచనాలు నెరవేరడానికి ఇంచుమించు 400 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యకాలాన్ని ఏమంటారంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. ఏ పీరియడ్? ఇంటర్ టెస్టమెంటల్. టెస్టమెంటల్ అంటే తెలుసు, నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ రెండు నిబంధనల మధ్య ఉన్నటువంటి కాల పరిధి దగ్గర దగ్గర 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో ఏమైందనంటే అనేక మార్పులు వచ్చినాయి. దీనికి మనము బాహ్య రుజువులు చూడాలి, అంతర్గత రుజువులు చూడాలి. బాహ్య రుజువులు అంటే బైబిల్కి బయట నమోదు చేయబడిన చరిత్రను పరిశీలించాలి. అంతర్గత రుజువులు అంటే బైబిల్లోనే ఇచ్చినటువంటి రుజువులను మనము పోల్చి చూచినప్పుడు ఈ 400 సంవత్సరాలలో ఒక ప్రవక్తను ఎన్నుకుని ప్రవచించినట్లుగా మనము చూడం. అయినంత మాత్రమున దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు అని కాదు. కానీ 400 సంవత్సరాలలో రోమా ప్రభుత్వము బలపడింది. ఈ 400 సంవత్సరాలలో యోధా మతము కూడా అనేకమైన మార్పులు చేర్పులు అది పొందుకుంది. అలాంటి వాటిలో మీరు గమనిస్తే యోధా మతములో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి తెగలను గురించి పాత నిబంధనలు మనం ఎప్పుడైనా చూస్తామా? చూడం. ఆ యోధా మతము బహుబలంగా తయారయ్యేటప్పటికీ ఎక్కువ శాతం లీగలిస్టిక్ జుడాయిజం అనగా చట్ట ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారం మేము రైటే అనేటువంటి భావజాలం ఎక్కువగా పెరిగి అక్షరాన్ని బట్టి వారు చట్టాన్ని గౌరవించారే కానీ అనుసరణలోకి వచ్చేటప్పటికి వారి యొక్క హృదయాలు దేవునికి దూరమైనవి. ఎందుకంటే ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో యోధా మతానికి జరిగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే పరిసయ్యులు అనేటువంటి తెగ ప్రారంభమైంది. వారు మోషే పీట ముందు కూర్చుని ధర్మశాస్త్రము యొక్క పండితులుగా, ఆ మత ప్రవిష్టులుగా వారు ఉంటారు. కనుక వారు ఏం కోరుకుంటారనంటే ప్రజల నుంచి సలాం, వందనాలు, పెద్ద పెద్ద అంగీలు ధరించుకోవటం, మేము అందరికంటే పెద్దవాళ్ళు, మేము ప్రత్యేకమైన, మీరు దూరంగా ఉండండి, మాకు మేము మీతో సమానం కాదు, మా క్యాడర్ చాలా ఎక్కువ అనేటువంటి తత్వం వారిలో ఎక్కువైంది. వారు వాక్యముతోనే కుస్తీ పడుతూ ఉంటారు కానీ వాక్యములో ఉన్నటువంటి సారమును వారి బ్రతుకులలో చూపించలేని తత్వాలు వారిలోకి వచ్చినాయి. వీరు దేవదూతలను గురించి, పునరుద్ధానము గురించి, ఆత్మను గురించి నమ్ముతారు కానీ మరలా ఈ పరిశీలలో అంటే యోధా మతంలో మరొక తెగ పుట్టుకొచ్చింది. వారు సద్దూకయ్యులు. ఎవరు వారు? ఈ సద్దూకయ్యులు అన్నీ నమ్ముతారు కానీ దేవదూతల్ని, పునరుద్ధానము లేదని నమ్ముతారు, దేవదూతలను నమ్మరు, ఆత్మను గురించి వారు అసలు నమ్మరు అన్నమాట. కనుక ఇలాంటి వ్యవస్థలు పుట్టుకొచ్చిన 400 సంవత్సరాల కాలంలో ఆ టైంలో జన్మించారు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. ఆ తర్వాత ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనము సువార్తలకి మలాకి గ్రంథానికి మధ్య ఉన్నటువంటి లింక్ మనము బాగా తెలుసుకోవాలి. ఇది మొన్నే ఈ వారంలో బైబిల్ ట్రైనింగ్లో ఇది కొంత కవర్ చేయటం జరిగింది. మనకి కూడా ఆటోమేటికల్ ఇప్పుడే వచ్చింది ఇది. సరే, మీకు ఎప్పుడైనా టైం ఉంటే వీటి గురించి లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మలాకి తర్వాతకి యేసు ప్రభు జననానికి మధ్య జరిగినటువంటి చరిత్రలో బైబిల్ నుండి కూడా కొన్ని ఆధారాలు మనము చెప్పగలము. గనుక ఈరోజు మనము అలాంటి వ్యవస్థలలో పుట్టుకొచ్చినటువంటి పరిసయ్యులు అనేటువంటి ఒక తెగ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. పరిసయ్యులు అంటే ఎవరు అనేటువంటిది, దాని ద్వారా ఈరోజు అలాంటి భావజాలము కలిగి ఇతరులను తృణీకరించేటువంటి బోధకులు, పండితులు అనబడేటువంటి వారు ఇతరులను తృణీకరిస్తూ చులకనగా చూస్తూ క్రైస్తవులలోనే మరి విశేషముగా క్రీస్తు సంఘాలలోనే భేదములు సృష్టించి
ముక్కలు చేసేటువంటి సేవకులు, ఈ రోజున్న సేవకులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి ఏమాత్రము తీసిపోరు గనుక అలాంటి విషయాలను కూడా మనము నేర్చుకుంటూ మనము విశ్వాసములో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ జాగ్రత్తలు మనము పరిశీలన చేద్దాం. గనుక ఈరోజు నేను మత్తయి సువార్త 23వ అధ్యాయం నుండి నేను మీతో వాక్యాన్ని పంచుకోబోతున్నాను. గనుక మత్తయి సువార్త 23వ అధ్యాయానికి మనము వద్దాము. ఇక్కడ మనము పరిసయ్యుల మీద ప్రభు యొక్క అస్త్రాలు, పరిసయ్యులపై ప్రభు యొక్క సమర శంఖం, ఎన్ని టైటిల్స్ పెడితే పెట్టుకోండి, అలాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ పరిసయ్యులను ప్రభువారు కొన్ని విషయాల్లో మెచ్చుకుంటాడు, ఎక్కువ వాటి విషయంలో విమర్శ చేశాడు. ఎందుకనంటే అలాంటి భావాలు ఎప్పటికైనా ఖండించబడాలి. ఈరోజు క్రైస్తవ సంఘములో ఏమవుతుందో తెలుసా? క్రీస్తు సంఘాల్లోనే మేము క్రీస్తు సంఘమే గాని అని చెబుతూ మేమే రైటు, మేమే నిజమైన బోధ, మాదే అపోస్తుల బోధ, మాకు క్రీస్తు బోధతో పని లేదు, మాదే అపోస్తుల బోధ, కనుక ఇదే తప్ప వేరేదేదున్నా కానీ అది తప్పు, కనుక మీరు ఆల్రెడీ బాప్తిసాలు పొందారా, అవి తప్పు, మరలా పొందండి. మీరు ఇంతకు ముందున్న జీవితము వాస్తవం కాదు, నీకు పరలోకం కావాలంటే అని భయం పెట్టేసి ఆనాడు పరిస్థితులు ఎలాగైతే ఒక వ్యక్తిని తమ మతములోకి కలుపుకోవడానికి భూమంతా తిరిగి వచ్చేసేవారు, అలాగా సేవకులు ఈరోజు ఎక్కువయ్యారు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకునే. కనుక మలాకి ముగించిన దగ్గర నుండి యేసు ప్రభు జననం అయ్యే 400 సంవత్సరాల్లో పుట్టుకొచ్చిన ఈ తెగ ఎంత ప్రమాదకరంగా తయారయ్యారో మనము పరీక్షలను చేస్తే అర్థమవుతుంది. దాని ద్వారా ఫైనల్గా మనం ఏం నేర్చుకుంటామంటే, ఇలాంటి భావాలు కలిగినటువంటి, ఇలాంటి బుద్ధులు కలిగిన ఈ రోజు ఉన్నటువంటి సేవకుల ద్వారా మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి సుమా అని మనం నేర్చుకుని వెళతాం. గనుక మీ యొక్క అటెన్షన్ నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం చూస్తే పరిసయ్యుల గురించి మనము చూడబోతున్నాం. చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనము చూస్తే ఇక్కడ ఒక గొప్ప చరిత్రాత్మకమైన వివరణ అక్కడ ఇవ్వబడింది. ఈ పరిసయ్యులు అంటే ఎవరంటమ్మా? నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు అనేటువంటి మాట నిజమే. పరిసయ్యులు ప్రభువారు వారిని చెడ్డోళ్ళు అనలే. వారు ఏం బోధిస్తూ ఉంటారు? మోషే పీఠ ముందు కూర్చుని, అంటే మోషే ధర్మశాస్త్ర పండితులమని ఒక సీట్ వరకు ఏర్పరచుకుంటారు. ఆనాడు ఈ 400 సంవత్సరాల్లో జరిగిన మార్పులు, ఇంకో మార్పు ఏంటి చెప్పనా? ఎక్కడా లేనన్ని సమాజ మందిరాలు ఆ రోజుల్లో ఎక్కువైపోయినాయి. రోమా పరిధిలో, అంటే రోమీలేక ఏలుబడి జరిగిన ఇటలీ మొదలుకొని యెరూషలేము పరిధిలో ఎక్కువ ప్రతి గ్రామాన సమాజ మందిరాలు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఒక మత శాఖలు తీసుకుంటే లోదరన్ మిషన్ సంఘాలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ఊర్లో, దానిని ప్యారిష్ అని పిలుస్తారు. ఏమంటారండి? ప్యారిష్. ఈ ప్యారిష్ పరిధి ఎంత ఉంటుందంటే కొన్ని కిలోమీటర్ల పరిధిలో వారు ఉంటారు. కనుక ఆ పరిధిలో ఎవరైనా విశ్వాసులు ఉంటే ఈ చర్చికి రావాలి, అందుకే ఆ పెద్దగా కడతారు వాటిని. కానీ ప్యారిష్కి కాస్త దూరంలో ఉన్న వాటికి శాటిలైట్ చర్చెస్ అని పెడతారు. శాటిలైట్ అంటే ఏం కాదు, ఒక దాని చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని శాటిలైట్ అంటారు. దీనికి రిలేటెడ్ అనమాట. అలాంటివి కొన్ని పెడతా ఉంటారు, అవి చిన్న చిన్న గ్రామాల్లో. అంటే మెయిన్ సంఘం ఇదే, కానీ దూరం అయ్యేటప్పటికి వారికి కూడా అందుబాటులో ఉండడానికి వీరే కొన్ని బ్రాంచెస్ టైప్లో పెట్టుకుంటూ వెళతారు. ఇప్పుడు ఎలాగైందంటే ఈ ప్యారిష్తో ఆ వ్యవస్థ ఉన్న ఎక్కువ శాతం మతశాఖలు పుట్టుకొచ్చి ఇంటికి ఒక చర్చ్, వీధికి 2-3 చర్చిలు ఉన్నాయి, లేదా చాలా చోట్ల అలా పుట్టుకొచ్చేసినాయి. సరే,
అది మనం ప్రక్కన పెడితే యోధా మతములో కూడా యెరూషలేములో దేవాలయమే నిజమైన దేవాలయము పెద్దది. దానికి అనుబంధంగా ఆయా చోట్ల ఉన్నటువంటి వారికి యూదులు చాలా దూరము విస్తరించిపోయారు, వలసలు వెళ్ళిపోయారు వ్యాపారాల నిమిత్తము కూడా. కాబట్టి వారు గ్రీసు దేశంలోనో, మాసిదోనియాలోనో, రోమా ప్రాంతంలోనో, లేకపోతే ఈ ఆసియా ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ యూదులు ఉన్న చోట ఏం చేసేవారంటే వారికంటూ ఒక సినగాగును కట్టుకునేవారు. సినగాగునే తెలుగులో ఏమంటారంటే సమాజ మందిరము. అంటే 10 మంది వచ్చి కూర్చునే ఒక స్థలము, దాని కొరకే ఏర్పరచుకున్నవి ఉంటాయి. నేను అమెరికాలో చూశాను, న్యూయార్క్లో జ్యూస్ సినగాగ్స్ ఉన్నాయి. సినగాగ్ మన్హాటన్లో తిరిగాను ఎక్కువ. మన్హాటన్లో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే కానీ ఎక్కడో ఒక మూలన ఒక జ్యూస్ సినగాగ్ అని రాసి ఉంటుంది. అక్కడికి ప్రతి శుక్రవారం వారు ఎక్కువగా ఈ టోపీలు పెట్టుకుని వెళ్ళిపోయి మరుసటి రోజు అంటే సబ్బాతు దినం వరకు కూడా వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. వాళ్ళని చూశాను నేను. సో ఇప్పటికీ కూడా ఉన్న యూదుల యొక్క సమాజ మందిరాలు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఎక్కడైతే సమాజ మందిరాలు ఉన్నాయో అక్కడ వీళ్ళ ఉద్యోగం ఏంటంటే వారు ఒక పీఠం వేసుకుని ఇది ఫలానా వారిది, కాబట్టి వ్యక్తి పేరు మీద ఒక పీఠం బయలుదేరి దాని ద్వారా మోషే గ్రంథంలోని విషయాల్ని వారు ప్రజలకు బోధిస్తూ ఉంటారు. కానీ వీరు బోధిస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఏం చేయరంటే వాళ్ళు వాటి ప్రకారం జీవించరు. కనుక యేసుప్రభువు వారు ఏం చెప్పారనంటే పరిసయ్యులు చెప్పేది ఏదైనా మంచి ఉంటే వినండి, కానీ వారి క్రియలు చొప్పున మీరు చేయకండి, ఎందుకంటే వారు చెప్పుదరే కానీ చెయ్యరు అన్నారు. కనుక ఈ పరిసయ్యుల గురించినటువంటి బ్యాక్గ్రౌండ్కి మనం వెళితే వారు ఎప్పుడు పుట్టుండాలనంటే మలాకి తర్వాత యేసుప్రభువు వారు పుట్టేటువంటి మధ్యకాలంలో డార్క్ పీరియడ్ అంటారు, చీకటి యుగం అంటారు. ఆ టైంలో ఉద్భవించినటువంటివే వ్యవస్థల్లో ఒక వ్యవస్థే పరిసయ్యులు అనేటువంటి వారు. మనము చూస్తే ఇంకా ఈ పరిసయ్యులు ఎలాంటి తత్వం కలిగిన వారు, ఎలాంటి విశ్వాసం కలిగిన వారంటే అపోస్తల కార్య గ్రంథం 23వ అధ్యాయానికి వెళితే అపోస్తల కార్య గ్రంథం 23వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో మనము చూస్తాం. అపోస్తల కార్య గ్రంథం పరిసయ్యుల గురించి మనం నేర్చుకుంటున్నాము. పరిసయ్యుల ద్వారా మనకు అవసరమైన విషయాల్లోకి మనం నెమ్మదిగా వెళతాం ఈ వాక్యోపదేశం ద్వారా. చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 6 నుండి మనము చూస్తే పరిసయ్యుల యొక్క భావజాలము, వారి సిద్ధాంతం ఏంటో ఇక్కడ ఉంది. ఏముంది? వారిలో ఒక భాగము అంటే పౌలు మహాసభ ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడి చూస్తే ఆడియన్స్లో ఎవరున్నారంటే ఒక భాగము పరిసయ్యులు ఉన్నారు, మరొక భాగము సద్దూకైలు. ఈ పరిసయ్యుల గురించి చెప్తున్నాడు ఏమని? వారిలో ఒక భాగము సద్దూకైలను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను బట్టి గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నాను అని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. ఎందుకయిందంటే ఇక్కడ చెప్తున్నాడు, సద్దూకైలు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులైతే ఏమని నమ్ముతారు? పరిసయ్యులైతే రెండునూ కలవని ఒప్పుకొందురు. కనుక పరిసయ్యులు సద్దూకైల యొక్క తత్వము, వారి యొక్క చారిత్రక అంశాలు ఇలాగున్నాయని మనం నేర్చుకుంటున్నాం. పౌలు కూడా నేను పరిసయ్యుడిని చెప్తాడు. ఫిలిప్పీ 3:5లో కూడా మరొకసారి మనము చూస్తాం. అయితే పరిసయ్యులు ప్రభువారు విమర్శించారు కాబట్టి వారు ఎప్పుడు కూడా చెడ్డోళ్ళేనా? ఏమండి, పరిసయ్యులు అంటేనే చెడ్డోళ్ళేనా? కాదు. పరిసయ్యులు మంచివాళ్లే, వారికి వాక్యములో ప్రవీణత ఉంది. అందుకనే
మత్తయి 23:2లో ఏం చెప్పాము? వారు మోషే పీఠముల యందు కూర్చుని వారు బోధిస్తా ఉంటారు. వారు బోధించేది వినండి అని అన్నారండి ప్రభువారు. వారు చెప్పేది వాక్యము వాస్తవమనే ప్రభువారు అంగీకరించినట్లు. కానీ వారి క్రియల చొప్పున చేయొద్దన్నారంటే వారు చెప్పే బోధకి వారి యొక్క ప్రవర్తనకి సంబంధం లేదు అని ప్రభువారు వారి యొక్క వాక్య జ్ఞానమును విమర్శించటం లేదు, కానీ వారి యొక్క అవిశ్వాస జీవితమును మాత్రమే ఖండిస్తూ ఉన్నారని మనం గమనించాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా మనం చూస్తే ఈ యూదా మతములోని పరిసయ్యుల యొక్క మంచి పాజిటివ్ లక్షణాలు ఏంటో ఇక్కడ మనము చూస్తాం. వారు ఎంత గొప్పవారనంటే మనం ఇక్కడ చూస్తాము. ఎలాంటి వారు? 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పదనమేమి? ఈ మాట ఎందుకు అంటున్నాడు? రోమా చాలా ప్రత్యేకమైన పుస్తకం. 1వ అధ్యాయంలో పాపము ఎంత ప్రమాదకరమైందో చెప్పాడు. ఈ పాపమునకు భేదము లేదు, భూమి మీద ఉన్న అందరూ పాపాత్ములే అనేటువంటిది చెప్తూనే 2వ అధ్యాయం వచ్చినప్పటికి అలాగని చెప్పి యూదులు ఏదో గొప్పోళ్ళు కాదు, యూదులు కూడా పాపులే అని చెప్పాడు. 1-2 అధ్యాయులు అది. 3వ అధ్యాయం వచ్చినప్పటికి ఏ యూదులు పాపులైనా వారు కూడా పాపములు ఉన్నప్పటికీ వారు కూడా గొప్పవారు ఉన్నారని చెప్పాడు. దాని కంటిన్యూషన్గా అంటున్నాడు 3వ అధ్యాయంలో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. కాబట్టి యూదులు ప్రతి విషయంలో అధికులే. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎవరు? యోధా మతములో ఉన్న అగ్రగణ్యులుగా పేరు గడించిన పరిసయ్యులు అన్ని విషయాల్లో వారు అధికమే. ఎలాగో చూడండి. మొట్టమొదటి ఆధిక్యత ఏంటంటే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను అన్నాడు. దేవోక్తులు అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు. ద ఆరకిల్స్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఆరకిల్స్ అంటే ఇక్కడ దేవోక్తులు అంటే ఉట్టి ఉనామని మాటలు కాదు, అవి ప్రవచనాత్మకమైన మాటలుగా కూడా మనము చూడొచ్చు. కనుక దేవోక్తులు అనగా దేవుని యొక్క ప్రవచన వాక్యములను మొదట పొందినటువంటి భాగ్యం ఎవరికి కలిగింది అంటున్నాడు ఇక్కడ పౌలు? ఈ యూదులే. యూదులంటే మరి ముఖ్యంగా ఎవరు? మోషే పీఠమందు కూర్చుని బోధిస్తున్నారే ఆ పరిసయ్యులు. కాబట్టి వారిలో మంచి కూడా మనము చూస్తున్నాం. వారు ఇంకా ఏం చేశారనంటే దేవుని ధర్మశాస్త్రమును వారు కలిగి ఉండటమే కాదు, నిజంగా యథార్థ హృదయంతో ప్రవర్తించిన కొందరు కూడా ఉన్నారు. ఉదాహరణకి యోహాను 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూస్తాం. ఎవరైనా నికోదేము పరిసయ్యుడు, కానీ అతడు భక్తిపరుడు. ఆయన ప్రభు యొక్క మరణం టైంలో కూడా ప్రభుతో ఉన్నవాడు. ఆయనను సమాధి చేయడానికి అరిమతయి అనేటువంటి ఒక గొప్పవాడిని ఒప్పించడంలో నికోదేము కూడా ఉన్నవాడు. ఈ నికోదేము సుగంధ ద్రవ్యాలు, బోళము, సాంబ్రాణి అన్నీ కూడా ప్రభు నిమిత్తము పట్టుకుని వెళ్ళినటువంటి వాడు. కాబట్టి నికోదేము పరిసయ్యుడు కానీ మంచోడు. ఇంకా ఎవరినున్నారా పరిసయ్యుల్లో మంచోళ్ళు? యోహాను 3:1 నుండి చూసాం. మరొక ఆయన చూస్తాం. అపోస్తుల కార్య గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మంచి పరిసయ్యుడు కనిపిస్తాడు. అపోస్తుల కార్య గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మంచి పరిసయ్యుడు ఉంటాడు. 5వ అధ్యాయము 34 నుండి చదువుతా. సమస్త ప్రజల వలన ఘనత పొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడును అయిన గమలీయేలు అని ఒక పరిసయ్యుడు మహాసభలో లేచాడు. కాబట్టి గమలీయేలు ఎవరండి? పరిసయ్యుడు. నిజానికి ఈయన అపోస్తలుడైన పౌలు గారికి గురువు గారు. ఎందుకంటే పౌలు ఎవరి దగ్గర శిష్యరికం చేశానని చెప్పుకున్నాడు? గమలీయేలు పాదముల దగ్గర. ఫిలిప్పి 3వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం, మొదటి 5 వచనాల్లో. కాబట్టి గమలీయేలు కూడా పరిసయ్యుడే, కానీ మిగిలిన వారి వలె కలుషితమైన వాడు కాడు. ఆయన చాలా ప్రజలందరి వలన ఘనత పొందినవాడు. నిజానికి పరిసయ్యుల్ని ఆనాటి ప్రజలు పెద్దగా లెక్క చేసేవారు కారు. ఏడు చేయలే, ఏదో చెప్తున్నాడు కానీ ఎందుకురా బాబు మనల్ని భయపెడుతున్నాడని చాలా మంది సణుక్కునేవారు. ఆ టైంలోనే ప్రభువారు వారిని ఖండించాడు. అది వేరే విషయం. 3వ ఆయన ఉన్నాడు పరిసయ్యుడిని, ఇంకా మంచోళ్ళు ఎవరన్నా చెప్తారా? ఒక ఆయన ఎవరు మంచి పరిసయ్యుల్లో? ఒక ఆయన చెప్పండి. నికోదేము. 2వ ఆయన ఎవరు అనుకున్నాం? గమలీయేలు. 3వ ఆయన ఎవరన్నా చెప్తారా?
చెప్పాలి. అపోస్తలుడైన పౌలే. మరి ఆయన పరిసయ్యుడనే అనుకున్నాం కదా. ఆయన కూడా మంచివాడు. అయితే మరి పరిసయ్యులతో వచ్చినటువంటి తప్పేంటి? ఇది ఇక్కడికి వస్తున్నాం సబ్జెక్ట్‌లోనికి. అసలు పరిసయ్యుల్లో అంత మంచోళ్ళైతే వారిలో మరి ఏంటి సమస్య ఏంటి? ఏంటి సమస్య? ఏంటో చెప్పనా? ఇప్పుడు దీనిని మనము చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌లోనికి వస్తున్నాం ఇప్పుడు. వారి సమస్య ఏంటనంటే వారు వేషధారణ కలిగిన వారైపోయారు. వారిలోకి ఏమొచ్చిందమ్మా చెప్పండి? వేషధారణ. చూడండి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయానికి వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తే వారిలో ఉన్నటువంటి లోపం ఏంటనంటే వారి యొక్క వేషధారణ. ఉదాహరణకి 23వ అధ్యాయము 3 నుండి మనము చదివితే 4 నుండి వారు ఎలా ఉన్నారు? 23:4 నుండి మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు అంటున్నాడు. కాబట్టి పరిసయ్యులలో ఉన్న సమస్య ఒకటి, నెంబర్ 1 వేషధారణ. వాళ్ళు ఎలా ఉంటారనంటే మేము బోధిస్తున్నాం, మీరు భారం మొయ్యాల్సిందే. అమ్మా నువ్వు దశభాగం ఇచ్చావా? ప్రథమ ఫలం ఇచ్చావా? ఇవన్నీ ఇచ్చావా లేదా చెప్పు. లేకపోతే ధర్మశాస్త్రాన్ని బట్టిగో చాలా దేవుని ఉగ్రత అని ప్రజల మీద కానుకల విషయంలోను, అలాగే ధర్మశాస్త్రమును బట్టి నడుస్తున్నాడు లేదని వారిని భూతద్దాల్లో ఎవరి తప్పులు పట్టుకుందామని వారు అన్వేషిస్తారా ఉంటారే కానీ వారిలో ఉండేటువంటి లోపాలను గురించి వారు ఆలోచించరు. వీళ్ళ గురించి ప్రభువారు మరొక చోట ఏమన్నారనంటే దోమ లేకుండా వడకడతారంట. ఏమి లేకుండామ్మా? దోమ లేకుండా వడకడతారంట. నేను పట్టే నీళ్ళల్లో ఒక్క చిన్న నలుసు కూడా ఉండకూడదు సుమా అంటాడంట. కానీ ఒక ప్రక్క నుండి ఒంటెల్ని మింగేసేవాడు వీడేనంట. ఎవరు? ఈ పరిసయ్యులు. ఈ రోజున్నారు అలాంటి వారు. ఇదిగో ఇదే నిజమైన బోధ, మేము చెప్పేదే అంటాడు. చెప్పడంకే బయటకు వచ్చాక ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, దయారసం ఉండదు, ఏమీ ఉండదు. అంకుల్ గారు అంటున్నారు అలాంటి వాళ్ళు బయటకు వచ్చేసంట వెచ్చలవిడిగా కూడా ఉంటారు, వ్యసనాల్లో కూడా ఉంటారు అని చెప్తున్నారు అంకులు. అలాంటి వారు కూడా ఉన్నారు. కనుకనే ఈ యొక్క పరిశీలలోని తత్వాలని మనము చూస్తూ ఉంటే వారిలో ఒకటి వేషధారణ. 5వ వచనములో చూస్తే అక్కడ ఏముంది? మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. కాబట్టి వారు బిల్డప్ అంతా దేవుని కోసం, దేవుని దృష్టికి నేను ఎలా కనబడాలని కాదు, మనుషుల ముందు నా పరపతి, మనుషుల దృష్టిలో నేను యోగ్యున్నా, మనుషుల ముందు నేను చాలా పెర్ఫెక్ట్గా కనబడాలి. దేవుని దృష్టికి వచ్చినప్పుడుగా ఆ తర్వాత చూద్దాం. ఏది ముఖ్యమండి? ఏది ముఖ్యం? ఒకవేళ ఏది ప్రమాదకరం? మనుషుల ముందు మనము ఘనంగా కనబడకపోవటం ప్రమాదమా, దేవుని ఎదుట కనబడకపోవటం ప్రమాదమా? రెండిట్లో ఏది డేంజరస్? దేవుని ఎదుటే కదా. వీళ్ళకి అది అనవసరం. అంటే వీరు సొంత ఇమేజ్ కోసం ఎవరిని కూడా చులకనగా చూడగలరు, దేవునిని కూడా. అందుకని 5లో అంటున్నాడు ఏమని? మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను. అంటే వారికి బిళ్ళలు ఉంటాయన్నమాట. ఇప్పుడు పోలీసులు ఉన్నారనుకోండి, మంచి క్యాడర్కి వెళ్ళారు అనుకోండి, ఈ పక్కన ఉండేటువంటి ఆ బిళ్ళలు పెరుగుతాయా? క్యాడర్ పెరుగుతుందా అటు ఇటు? అవునా? అలాగే వీళ్ళు కూడా మేము చాలా పెద్దోళ్ళు అని చెప్పడానికి రక్షరేఖలు లాంటి అవార్డులు లాంటివి చేయించుకుని అవి పెద్దగా కనబడేలాగానే పోటీ పడుతూ ఉంటారు. మేమే అని మాట్లాడుతుంటారు. ఈ రోజుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో డిజిటల్గా వచ్చేసారు, యూట్యూబ్లోనికి వచ్చేసారు. ప్రసంగాలకు వచ్చి వారు ఏమంటారంటే ఇదిగో మేము చెప్పేదే రైట్ బోధ అని రకరకాల బోధనలు బోధిస్తూ ఎదుటి వారిని తృణీకరించే తత్వమే పరిసయ్యుల తత్వం. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? 6వ వచనంలో, 5వ వచనంలో తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో అందరూ కూడా ఏం చేయాలని నమ్ముతారు, ఆశిస్తారు? వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు.
కాబట్టి మనుషుల చేత ఎలా పిలువబడ్డానికి వీళ్ళు ఎక్కువ ఆశిస్తారమ్మా? మేమే రియల్ బోధకులం. ఆయన ఎవరు? వైజాగ్‌లో పిడి సుందర్రావు గారు. ఆయన అందరిని ఛాలెంజ్ చేసేవాడు. పాపులర్ అయ్యాడు. ఆ ఛాలెంజ్ వల్ల కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆయన వృద్ధుడయ్యాక ఆయన శిష్యులు కూడా ఈరోజొచ్చి తొడగొడుతూ మీసాలు మెలేస్తే "ఏయ్! ఖబర్దార్" అంటున్నాడు. ఎవరైనా లెక్క చేస్తున్నారా? అంటే వారిని చూచి తర్వాతోళ్ళు ఏం వాతేసుకుంటున్నారు? మేము అంతటోళ్ళు అనేసుకుంటున్నారు. ఇంకొక ఆయనున్నారు క్రీస్తు సంఘంలోనే దేవదానం గారని. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మంచి వాక్యోపదేశకులు. కానీ ఆయన దగ్గర మేము సంపూర్ణంగా నేర్చుకున్నామని మిడిమిడి జ్ఞానులు ఇప్పుడు ఏమంటున్నారు? ఆయనకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు కానీ ఆయన కంటే మేము గొప్పవాళ్ళమని వారు ఛాలెంజెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారు సంఘాల్లో క్రీస్తుని గురించినటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నారు. క్రీస్తుని గురించినటువంటి దైవత్వం క్వశ్చన్ చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడే గాని మనకు కాదంటారు. ఏమంటారు? యేసుక్రీస్తు దేవుడే గాని మనకు కాదంటారు. మరి ఎవరికంట? పశువులకి, పక్షులకి, జంతువులకి. అలాంటి వారు ఈ రోజున ఏమైపోయారంటే క్రీస్తు సంఘాల మాటునున్న యెహోవా సాక్షుల సంఘాలుగా బయలుదేరారు. క్రీస్తు మనకు అనవసరం. క్రీస్తు ఎవడమ్మా? ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త, ప్రభువు అంతే. ఆయన కంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కదా అంటారు. అంటే క్రీస్తును తృణీకరించేవారు దేవుడైనా కానీ పోనీలే నా కుమారుడిని క్రీస్తుని తృణీకరించిన ఈడు నా భక్తుడు కాబట్టి వీడికి నాకే సంబంధం, క్రీస్తుని పక్కన పెడదాం అంటాడు ఆ తండ్రి కూడా. నా కుమారుణ్ణి ఎవడను గనపరచకపోయినా వాడు కూడా నాకు వద్దన్నాడు. అంటే తండ్రి కుమారుడు ఏకరీతిగానే ఉన్నారు కదా, ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఒరే చెప్పుదామరా అంటే తిరిగి ఏమవుతున్నారు ఇప్పుడు? పరిశీలన మైండ్ సెట్. వారు చెప్పేదే రైట్, మేము చెప్పేదే రైట్. వారు చెప్పేదే రాంగ్, మేము చెప్పేదే రైట్ అనేటువంటి కాడకు వస్తున్నారు. ఎందుకంటే ఏముంది? పరిశీలనలో కొందరు మనుషుల చేత బోధకులని పిలువబడడానికి ఇష్టపడతారు. సేవకుడు కాదు, సేవకులు కాదు. ఇంకా వీరి యొక్క తత్వాన్ని ప్రభువారు ఎండగడుతూ అంటున్నారు. 23వ వచనంకు రండి. 23వ వచనం నుండి 28 వరకు అదే ప్రభువారు బోధించారు. ఏమంటున్నారు? 23 నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుండి 28 వరకు. అయ్యో వాడు అయ్యో అన్నాడంటే ప్రభువారు పాపం వీళ్ళని మెచ్చుకున్నాడు, జాలి పడుతున్నాడా? జాలి పడుతున్నాడు. ఈ షోయింగ్ సో మచ్ ఆఫ్ పిటీ. జాలి పడుతున్నాడు వారి అజ్ఞానమును. వారు జ్ఞానులు అనుకుంటున్న అజ్ఞానులు, మేమే సత్యబోధ చెప్తాము అనుకుంటున్నటువంటి అసత్యవాదులు. ఎందుకంటే బ్రతుకు లేదు కదా, ప్రేమ లేదు కదా, కనికరము లేదు కదా, క్షమ లేదు కదా. వారు ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే అహర్నిశలు ఆలోచన చేస్తూ టైం వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కిన ఒక గంట సేపు మాత్రమే మేము వాక్యానికి సేవకులు అనుకునేటువంటి వారిని మనము ఏమనాలి? అందుకే వారిని అంటున్నాడు ప్రభువారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎంత పెర్ఫెక్ట్గా ఉంటారంటే లీగలిజం అంటే ఇదే. ధర్మశాస్త్రం ప్రకారం రైటా రాగా అంటాడు అంతే ఇది. కాబట్టి వీడు ఏమంటున్నాడు? పుదీనాలోను, సోఫులోను, జీలకర్రలోను 10వ వంతు దశంభాగం చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము లేదంట, కనికరము లేదంట, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక, వేటిని? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలో దశంభాగాలు వాటిలో అవి మానకుండానే వీటిని చేయవలసి ఉండెను. అందుకనే వీళ్ళు ఎలాంటి వారు అయిపోయారంటే అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పై రూపాలకి విలువిస్తారు. పైకి మేము భక్తిగా కనిపించలేదా అనే తప్ప గుణము లేదు. అందుకని అంటున్నారు, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపటి శుద్ధి చేయుదురు, పైనే తోముతారు గాని లోపల దోపుతోనో
ఇంద్రియాల్ని జయించలేని తత్వముతోనూ నిండి ఉన్నది. గుట్టి పరిసైడ గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు, అంటే ఈ తత్వం కలిగినటువంటి ప్రజలు, బోధకులందరూ కూడా, పరిసయ్యులు లాంటి వారు, వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారే గాని లోపల ఎలా ఉన్నారు? వేషధారణతోనూ అక్రమముతోనూ ఆ నిండి ఉన్నారు. అది కాబట్టి వీళ్ళల్లో ఉన్నటువంటి ప్లస్ పాజిటివ్స్ ఏమున్నాయి చూసాము, మంచి పరిస్థితులు ఎవరో కూడా చూసాము. అయితే వీరిలో ఉన్న లోపములు ఎక్కువ శాతం పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటి చూసాము? వేషధారణ. రెండోది ఏంటో తెలుసమ్మా? గర్వం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంకి వెళితే, లూకా సువార్త 18వ అధ్యాయం, మనం ఎలా ఉండకూడదో నేర్చుకోవడానికి మనం ఈ అధ్యయనం చేస్తున్నాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుండి మనము చూస్తే, ఇక్కడ వేషధారుల యొక్క తత్వాన్ని ప్రభువారు బహిర్గతం చేశారు. ప్రభువే తీసుకొచ్చేటి పాయింట్స్ని, ప్రభువే వీటిని సాక్షాత్కరిస్తున్నారు, మనకు చూపెడుతూ ఉన్నాడు. వారు ఎలాంటి వారంటమ్మా? 9 నుండి చదువుతున్నాను. తామే నీతిమంతులు అని తమ్ముని నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. కాబట్టి వీళ్ళు ఎలాంటి తత్వము? తామే నీతిమంతులమని ఆడికాడు నమ్మేసుకుంటాడు. ఒరే, నీలో ఈ నీతి లేదురా, ఏయ్ నువ్వెవరు చెప్తా, నా నమ్మకం నాకు ఉందవా, నువ్వెవడు చెప్తాగంటారు. ఇది సామెతలో చెప్పిందే. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక యెహోవా అధికారమునకు లోబడి అన్నాడు. వీళ్ళు దేవుని అధికారానికి లోబడరు. దేవుని చేత నీతిమంతుడని పిలువబడేవాడు ధన్యుడు గాని, దావీదు అంటాడు కదా, తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. కాడు ధన్యుడని ఎవరనాలే? దేవుడు అనాలి, నాకు నేను అనేసుకోకూడదు. ఈ పరిస్థితుల యొక్క తత్వము ఈ వేషధారణతో అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, గ్రుట్టితనముగా, గర్వాంధముగా తయారైపోయి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, మేమే నీతిమంతులమని తమను తాము నమ్మేసుకుని ఇతరులను తృణీకరిస్తాడు. పోనీ నువ్వు నీతిమంతుడే, పక్కోడు కూడా నీతిమంతుడేమో. నీతిమంతులో కాదో తీర్పు తీర్చేది దేవుడు కదా. ఈ లోపులోనే మనము అలా డివైడ్ చేయకూడదు. అలా ఎవరు చేసినా కానీ అది తప్పు. ఎందుకంటే మనము తీర్పు తీర్చుకోవడానికి ఇక్కడ లేము, ప్రేమించడానికి ఉన్నాం, క్షమించడానికి ఉన్నాం, సేవ చేయడానికి ఉన్నాం. ఒకరికొకరు మనము తన్ను తాను తగ్గించుకొని ఎదుటి వారిని గొప్పవారుగా ఎంచడానికి ఉన్నాం తప్ప నన్ను నేను గొప్ప చేసుకుని మిగిలిన వారిని డౌన్గా చూడడానికి కాదు. కానీ పరిశీలనలో ఉండే రెండో తప్పు ఏంటంటే గర్వం. కాబట్టి గర్వంతో వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణ చెప్పారు ప్రభువా. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. కాబట్టి పైన విమర్శనాస్త్రం వదిలేడు కదా ప్రభువారు. తామే నీతిమంతులు కానీ తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేవాడు ఎవడనమాట? ఇప్పుడు పరిసయ్యుడు, సుంకరి. ఇప్పుడు 11 చూడండి. పరిసయ్యుడు నిలవబడి, చూసారా ఆడి యాటిట్యూడ్, ఆడి బాడీలో లాంగ్వేజ్లోనే కనిపించేస్తుంది. పరిసయ్యుడు వచ్చి దేవాలయం ఎలా ఉన్నాడు? నిలబడి. స్టడీ చేయండి. నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనే అయినా గాని, లేదంటే ఇక పక్కన ఉన్నాడు కదా ఇంకోటి, నా పక్కన ప్రార్థన చేస్తున్నాడు, ఈ సొంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నా. అబ్బా, ఎంతకంటే బడాయి కబుర్లు ఎవరికి ఉంటాయండి? ఏమండి, ఎంతకంటే బడాయి ఉంటుంది ఎక్కడైనా? మనం కూడా ఎవరిని వచ్చి నేను పాపులుగా అలా ఉండనందుకు, అలా నన్ను ఇలాగ నేను అయ్యానని అంటే దేవుడే నాకు థ్యాంక్స్ చెప్పాలనే లెవెల్లో ఉంటే
అది ఏమన్నా మంచిదేనా? చూడండి ఆ మాటలో ఎంత గర్వం కనిపిస్తుందో. నేను ఎలా లేనంటున్నాడు? దొంగలా లేను, అన్యాయస్తులా లేను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె. అంతెందుకు దేవా, ఈడెవడో నా పక్కొచ్చి ఈడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆళ్ళు నా పక్క రావాల్సిన పనేంటి ఆడికి? ఇగో చూసావా ఈ సొంకరే, వీడి వలె కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదు అన్నాడే గాని, నిజానికి ఆడి భావన ఏంటంటే, ఇలా ఉన్నందుకు నువ్వు కదా నాకు అవార్డు ఇవ్వాలి, ఇలా ఉన్నందుకు నువ్వు కదా నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి కొమ్ములతో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు చూడండి 12 ఇంకా అంటున్నాడు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలా బడాయి ప్రార్థన ఇది, ఎవరు చేయకండి. అయితే మరొకడు ఉన్నాడు, చూడండి బాడీ లాంగ్వేజ్ ఉన్నట్టు చూడండి 13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఈడేమో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ మా ఏమనుకున్నారా, చూసా మా రక్షరేఖలు, చూసా మా అవార్డులు, నా అంగీ చూసావా, అందరు నమస్కారాలు నా క్యాడర్ అది, వాడు దేవాలయంలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తా అనే యాటిట్యూడ్. కానీ సుంకర్ అయితే ఎక్కడున్నాడట? దూరమున నిలవబడి, దేవుని సమీపించడానికి బహుశా నేను అర్హుణ్ణి కానేమో, నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో, అమ్మో పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నేను పరిశుద్ధత లేకుండా ఎలా వెళ్ళగలను అని విరిగి నలిగిన హృదయం ఉన్నవాడు వీడు. అందుకనే దూరమున నిలవబడి ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనుచు. ఇవన్నీ చూడండి అమ్మా, ఈయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఎలా ఉన్నాడు? దూరమున నిల్చున్నాడు, కనీసం తల పైకెత్తడానికి కూడా జంకుతున్నాడు. ఏమంటే మనస్సాక్షిని బట్టి ఉన్నవాడు ఇలాగే కదా ఉంటారు. తన మనస్సాక్షి గద్దింపునకు లోనైన వాడు ఇలాగే కదా ఉంటారు. మరి మనస్సాక్షి వాత వేయబడినోడు ఎలా ఉంటాడు? ఈ పరిసైడ్ లాగా ఉంటాడు. ఇతడు ఆకాశం వైపు కన్నులెత్తితే, అమ్మో నా దేవుని నేను అసలు నా అంత ధైర్యం ఉందా నాకు? ఒక పై అధికారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళినప్పుడు చేతులు తల ఎందుకు దించుకుంటారండి? ఎందుకంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. చూశారంటే ఆడు కన్నారు, యారా అబ్బో ఈడి గొడవ చూడండి, ఈడెవడో నాక తదేకంగా చూస్తున్నా అంటాడు. అంటే ఒక యజమానుడే ఒప్పుకోడు. ఎస్, అది విధేయతకు సూచన. వేషధారుల్లో ఈ పరిశీలలో విధేయత లేదండి. అందుకనే కొన్ని విమర్శలు వింటున్నాం క్రీస్తు సంఘాల గురించి. క్రీస్తు సంఘం వారు సత్యమని అంటారు కానండి, ప్రేమ లేదండి అంటున్నారండి కొందరు బయట. నేను వెళ్తూ ఉంటాను కదా గ్రామాల్లో పరిచర్యలకి, మేము మత్స్యశాఖలతో కలుస్తూ ఉంటాను. మత్స్యశాఖలకి క్లాసెస్ పెడుతున్నాను పోలవరం ఏరియాలో. వారు క్రీస్తు సంఘం వాళ్ళు చెప్పే వాక్యము నచ్చుతుంది కానండి, వారిలో ప్రేమ లేదు, సహవాసం ఉండదండి. వాళ్ళు అసలు చాలా దారుణంగా ఉంటారండి అంటా ఉంటారు. ఇది నేను తోటి క్రీస్తు సంఘం వాడిగా విమర్శించకూడదు, కానీ మనమే గనుక అలాంటి భావాలు కలిగిన వారిని దిద్దుకోవాలి గనుక చెప్తున్నా. కానీ ఇక్కడ సొంకరు ఎలా ఉన్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ఒప్పుకుంటున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. అప్పుడు యేసుప్రభువారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? ప్రభువారు చెప్పేశాడు, ఎస్, ఆయనలో ఉన్న దైవ శక్తి ఎంత గొప్పదంటే ఒక మనిషిని అప్పుడే అంగీకరించగలడు, అప్పుడే తీర్పు తీర్చగలడు. అది ప్రభువుకే ఉంది ఆ అధికారం. అప్పుడు ఆయన ఏమనేసాడండి ఉపమానములో? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాను. కనుక ఇది అవసరం. ఈరోజు నేను ఎంత వాక్యము చెప్పినా నాలో తగ్గింపు లేదనుకోండి, ఉపయోగం ఏంటి? పౌలు కృపావరాల గురించి మాట్లాడుతూ కృపావరములో ఒక సబ్జెక్ట్ దగ్గరకు వచ్చాడు, ప్రేమ దగ్గరకు వచ్చేటికి ఏమంటాడు తెలుసా? మనుషుల భాషలు, దేవదూతలకే కానీ భాషలు అంటే ఆ భాషలు ఎన్నొచ్చినా కానీ గణగణలాడే తాళం వల్ల నేను మోత మోగించేస్తున్నా కానీ, నా వాక్యము ద్వారా నేను అంత అనర్గళంగా ప్రసంగీకుండా అయిపోయినా కానీ ఫైనల్గా నాలో ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం.
ప్రభువారు ఏం నేర్పుతున్నాడంటే, నాయనా నువ్వు ఎంత పెద్దోడు, ఎంత కేడర్లు ఉన్నావు, అందరూ నీకు వందనాలు చెప్తున్నారా, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారా, అవన్నీ కాదు, దేవుని చేత నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? ఇప్పుడు శంకర నీతిమంతుడు అయ్యాడు, లేదా నేనే నీతిమంతుడిని ఇతరులు కాదనుకున్నవాడు నీతిమంతుడు అయ్యాడా? ఎవరయ్యారు నీతిమంతులు? శంకర అయ్యాడు. అందుకేమో ఒక వచనం చదివితే నాకు భయం వేస్తుంది. ఏంటో తెలుసా వచనం? వేషధారుల యొక్క మనస్తత్వం ఈ వచనం దగ్గర మరి వాళ్ళ జవాబు ఏంటో తెలియదు. యోహాను 21 అధ్యాయానికి వెళితే, యోహాను సువార్త 21 అధ్యాయంలో మనము చూస్తే, కాదండి 21 కాదు, యోహాను అన్నాను కదా, యోహాను కాదు, సారీ. మత్తయి 21 అధ్యాయానికి వెళితే, మత్తయి 21 అధ్యాయానికి వెళితే, మార్పు లేని ఒక పరిసేయుడి కంటే మార్పు కలిగిన పాపులే దేవునికి ఇష్టం. ఎందుకంటే పాపిగా నేడు మారాడు కనుక. ఈరోజు మార్పు లేకుండా ఉండటం వలన ఏంటి ఉపయోగం? నా ఎంత వాక్యం వస్తేనే, నేను ఎంత గొప్ప ప్రసంగాలు చేస్తానే, ఏంటి నువ్వు పుదీనాలో ఇచ్చావా, సోంపులో ఇచ్చావా, జీలకర్రలు ఇచ్చావా, నువ్వు విన్న వాక్యం కరెక్టేనా, అపోస్తుల బోధేనా, అమ్మ మళ్ళీ ఇంకో యేసుక్రీస్తు బోధ, అమ్మ బాబోయ్ యేసుక్రీస్తు బోధ నేసేమో అపోస్తుల బోధేనా అలా అంటాడు. అండి అపోస్తుల బోధకి ఏది మూలమండి? మీరు అపోస్తుల బోధ కాదు యేసుక్రీస్తు బోధ వినేసారా? అయ్యి బాబాయ్ సుదర్శన్ రావు గారి చేతిలో బాప్తిసం పొందారా? బాబాయ్ సుదర్శన్ రావు గారు కూడా తప్పు బోధే. నేను చెప్పేది రైట్ కనుక మరలా బాప్తిసాలు పొందండి. అలా ఉన్నాయండి బయట. గురుమూర్తి గారు అర్థమైందా? మీ నవ్వు నాకు అర్థమైపోయింది. చూడండి మత్తయి సువార్త 21 అధ్యాయము 31లో ప్రభువారు బోధిస్తూ ఒక చక్కని మాట చెప్పేశారు. ఆ పైన ఉదాహరణ ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. పొలంలో పని చేసి రావాలి. 2 కొడుకులు ఫస్ట్ ఆయన అడిగాడు, నాకు కుదరదు అన్నాడు, కానీ మనసు మార్చుకుని చేసాడు. రెండోవాడు నువ్వు చెప్పావు కదా వెళ్తానన్నాడు, కానీ వెళ్ళలేదు. అప్పుడు ఇద్దరిలో ఎవరు తండ్రికి విధేయులని అడిగాడు. మొదటివాడు అనేసాడు. ఆ తర్వాత చెప్పాడు చూడండి, అందుకు వారు మొదటి వారే అన్నరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏళ్ళని వెళ్ళిపోతారు. ఈ మాటకి గుండెల్లో పొడవబడాలి వాళ్ళందరూ. మనకు అలాగే ఉంటుంది. ఇదేంటి పరలోక రాజ్యం వేశ్యలా, సుంకరలా? అవును ప్రభువారే అంటున్నాడు. ఎందుకో తెలుసా? మార్పు లేని ఆ పరిసయ్యులు ఇశ్రాయేలీయులు అనే మొదటి వారి కంటే మారు మనసు కలిగిన తర్వాత కాలంలో వచ్చిన అన్యజనుల్లో మార్పు ఉంటే వీళ్ళు ఎవరిని పాపలు అన్నారు? సుంకరులు వేసుల్ని పాపలు అన్నారు. ఏమో వాడు మారితే వాడే దేవుని రాజ్యానికి వెళ్తాడేమో. నేను ఇశ్రాయేలీయుని, యూదుడిని, పరిశీలం కాబట్టి వాక్యం మా దగ్గర ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతాం అనుకోవద్దు. కనుక పరిశీలిక యాటిట్యూడ్ మనము తీసుకోకూడదమ్మా. ఈ రోజున సంఘము గమనించండి. కల్పిత బోధలతో, కట్టు కథలతో ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసగించడానికి ఇలాంటి పరిశీల తత్వాలు కలిగిన వారు ఒక్క వ్యక్తిని తన మతంలో కలుపుకోవడానికి ఆడు తలకిందులు తపస్సు చేసేస్తాడు. ఏం చేస్తాడు? తలకిందులు తపస్సు చేసేస్తాడు. మీ సంఘంలో ఇది తప్పు, అది తప్పు, ఇది క్రీస్తుని గురించి బోధ తప్పు, కీర్తనలు చదవటం పాపం, అయ్యే బాబు అగ్ని బడబాగ్ని దిగిపోద్ది మీ మీద. ఎవరు చెప్పారు? ఇలా విమర్శిస్తున్నటువంటి నీవు, ఎవరైనా ఇలాంటి పరిశీలన లాంటి వారు తమను తాము కదా ముందు సంస్కరించుకోవాలి. ఇలాంటి భావజాలముతో ఇంటింటికి తిరిగి విశ్వాసులను సైతము కూడా చెడగొట్టేటువంటి అబద్ధ బోధకులు, గొర్రె చర్మములు కప్పుకున్న తోడేళ్ల వంటి వారు వస్తారు సుమా. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు యేసుప్రభు వారు. అలాగే అపోస్తులైన యోహాను అలాంటి అబద్ధ బోధకులు ఏర్పరచబడిన వారిని సైతము కదిలించడానికి, మార్పు చేయడానికి, కలుషితం చేయడానికి వారు రహస్యంగా మీ ఇళ్లలోనికి వచ్చి వందనములు చేస్తారు. అలాంటి వాడికి నువ్వు తిరిగి వందనం కూడా చెప్పకో.
పెట్టేవా నువ్వు ఆడు పాపాలన్నీ నీకు అంటేసుకుంటాయని కూడా చెప్పాడు యోహాను. విన్నారు అలాంటివి? మరి ఈరోజు జరుగుతున్నది అదే. వాక్యము తెలియని అన్యులు ఎంతోమంది ఉన్నారు. ఈ సత్తా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్తారు? వీళ్ళు కౌజు పెట్ట మనస్తత్వం కలిగిన వారు. కౌజు పెట్ట ఎలాంటిదో ఇర్మియా చెప్పాడు కదా, ఎలాంటిదంట? కౌజు పెట్ట వేరే పక్షి పెట్టిన గుడ్లని పొదుగుతుంది అది, కానీ దీనికి మట్టుకు గుడ్లు పెట్టడం చేత కాదు. పెట్టినా అది పట్టించుకోరు. అలాగే చాలా మంది సువార్థికులు వాడు కష్టపడి ఒక ఆత్మను పాపములోనున్న నిజమైనటువంటి వారిని వాక్యం ద్వారా రక్షణ చేయటం చేత కాదు. ఆల్రెడీ ఒక చోట ఏర్పరచబడ్డ వారిని రహస్యముగా కలిసి ఒకరిని తన మతములో కలుపుకోవడానికి వారు భూమి అంతా తిరిగి వచ్చేంత తలకిందులు తపస్సులు చేసేస్తారు. వారు ముందు మంచివారుగా నటిస్తారు, బహుమానాలు ఇస్తారు, అవి ఒక విధంగా లంచాలు. ఇలాంటి వాటితో లోపరుచుకునేటువంటి వారు విశ్వాసులను దేవుని సేవకుల. అందువలన ఈరోజు సంఘానికి శత్రువులు బయట లేరు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ అయితే మతతత్వ ఉన్మాదులు కాదండి, తోటి క్రీస్తు సంఘాల్లో వాళ్ళే. కనుక ఇది గమనించాలి. ఇంకా మనము చూస్తే వారిలో ఉన్నటువంటిది ఏంటనంటే, మేము అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్ అనుకుంటున్నారు. ఎందులో? దశంభాగాల్లో, ఉపవాసాల్లో, సబ్బాతు దినం ఆచరించడంలో పెర్ఫెక్ట్. కానీ ఏం మర్చిపోయారంట? కనికరమును, ప్రేమను, న్యాయమును మర్చిపోయారంట. దేవుడికి ఏది కావాలండి? మనం ఇచ్చే కానుకలా? 10వ భాగం వాళ్ళకి, మనకైతే అదొక్కటేనా దేవుడు కోరుతున్నాడు? అవి చేస్తూ ఏది కావాలి దేవునికి? చెప్పండి, ఏది కావాలి? ఏది కావాలి? ప్రేమ, కనికరము, న్యాయం. అవి లేకుండా నేను ఎంత గొప్ప భక్తి పరుని అనుకున్నా అవి బూడిదలో పోసిన పన్నీరే. ఇంకా శాస్త్రంలో పరిశీల యొక్క తత్వంలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. ఏంటో తెలుసా? వారు క్రీస్తుని, ఆయన దైవత్వమును తృణీకరిస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 39 నుండి మనము చూడొచ్చు. 39:40లో. ఎందుకంటే ఈ వాదన ఎందుకు వచ్చిందంటే, నిజానికి అక్కడికి వెళ్ళాలంటే మీరు ఒక్కసారి 17 నుండి చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17, 18 చదివి అప్పుడు నేను 39కి వెళ్తాను. ఏముంది అక్కడ? అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. అంటే ఈయన కూడా ఇదివరకటి నుండే చేస్తున్నాడు అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినందుకంట తను దేవునితో సమానంగా చేసుకుని గనుక, అంటే దేవునితో సమానంగా చేసుకున్నాడు క్రీస్తు, చేసుకున్నాడు గనుకే వీళ్ళు ఏం చేశారంట? ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం. కాబట్టి తండ్రి అని పిలవటం ద్వారా ఈయన కుమారుడు అయిపోయాడా? అంటే కుమారుడు అంటే ఎవరితో సమానుడు? తండ్రితో సమానుడు. గనుక ఈయనని ఎలాగ చంపుదామని అనుకున్నారు. అప్పుడు ప్రభువారు అంటారు 39-40 వచనాల్లో చూడండి అమ్మా, ప్రభువుని తృణీకరించేటువంటి వీరు ఏమంటున్నారు? లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదు అని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే శాస్త్రుల పరిశీలి అదే పని చేస్తున్నారు. ఆ లేఖనములు ఏం చెప్తున్నాయంట? అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానలు. కాబట్టి నిత్య జీవం వాక్యములు ఉందని వీళ్ళు నమ్ముతున్నారు, కానీ ఆ వాక్యము నిత్య జీవం ఎవరి ద్వారా ఉందని చెప్తున్నాయి? యేసుక్రీస్తు దగ్గరికి. అమ్మ, ఎక్కడైతే మేము నమ్మమండి. లేఖనముల ద్వారా నిత్య జీవం కలదని మేము తలుస్తున్నాం, కానీ ఆ లేఖనములు క్రీస్తులోనున్నా అంటే అమ్మ మేము నమ్మయ్యా. ఎవడైనా వడ్లవాని కుమారుడు కాడా? ఆయన అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కారా? అంటే ప్రభుకి అక్క ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దమ్మ, పెదనాన్న బిడ్డలు వరుసలకు అక్క చెల్లెళ్ళు లాంటి వారు ఉంటారు కదా. అలా ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వారు మనతో ఉన్నవారు కారా అంటే మనకు తెలియదా అని ప్రభువుని తృణీకరించే బ్యాచ్ వీళ్ళున్నారు.
అలాంటి వారు ఇప్పుడు ఉన్నారమ్మా? లేరు అనుకుంటున్నారా మీరు చెప్పండి? అలాంటి వారు ఉన్నారా లేరా? ప్రభువుని తృణీకరించే వారు ఇప్పుడు ఉన్నారా లేరా? ఉన్నారు. వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ అవగాహనకి తగిన పరిపక్వత లేదేమో అనిపిస్తా ఉంటది. లేనప్పుడే కదా అలాంటి బోధలొస్తున్నాయి. సంఘాలు ఎందుకు బలహీనమవుతున్నాయి? అది అనేటువంటి విషయాన్ని మనము చూడాలి. గనుకనే మనం ఎలా ఉండకూడదనంటే, వారి యొక్క బోధ చొప్పున ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? దేవుడికి నచ్చింది ఒకే ఒకటి. మీకెప్పుడు చెప్తాను. మొదటి సమూయేలు 15 అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు దేనియందు సంతోషిస్తాడటమ్మా చెప్పండి? బలులు అర్పించడం వలన, దహన బలులు క్రొవ్వినవి అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా? మరి దేన్ని బట్టి సంతోషిస్తాడు? దేవుని మాట, దేవుని వాక్యమును బట్టే కదా! అది మనము చూడాలి. వేషధారుల దగ్గర వాక్యం ఉంది గాని అనుసరణ లేదు. ఏది ముఖ్యమో చూడండి. మొదటి సమూయేలు మనము చూస్తే 22 నుండి చెప్తాడు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది శ్రేష్టం. కాబట్టి ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు లాంటి వారు యొక్క తత్వము ఖండించబడుతుంది. అదే సమయంలో ఎవరైతే నిజమైన విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారు మాత్రమే దేవుని ద్వారా అంగీకరించబడుతున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. యేసుప్రభు వారైతే శాస్త్రులు, పరిసయ్యుల మైండ్ సెట్లో లేడండి. నిజానికి ఆయన ప్రభువు, రాజు అయినప్పటికీ ఆయన ఎలా నడుచుకున్నారో తెలుసు ఒకరితో ఒకరిని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంకి వెళితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంకి వెళితే ప్రభువారు ఎలా నడుచుకున్నారు? ఏమండి, ప్రభువారు ఎలా నడుచుకున్నారు చూద్దాం. 14లో, ఆ వాక్యము శరీరధారి అయి, అంటే యేసుప్రభువారు శరీర అవతారంతో భూమి మీద ఉన్నంత కాలము కృపాసత్య సంపూర్ణుడుగా నివసించాడు మన మధ్య. ఎలా నివసించాడండి? కృపా సత్య సంపూర్ణుడు. అంటే he lived a truth and a gracious life. ఆయన కృపతోనూ సత్యంతోనే నడిచాడు. ఎక్కడ కూడా కృపలో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, కనికరించడం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ప్రభువారు పరిసయ్యుల వలె నడవలే. ఈ పరిసయ్యుల కంటే గొప్పోడిని కదా నేను, ప్రవక్తల కంటే గొప్పోడిని, మోషే కంటే గొప్పోడిని, యోహాను కంటే గొప్పోడిని, ఏలియా కంటే గొప్పోడిని, అందరికంటే గొప్పోడినే. లోకంలో నా గురించి ఏమనుకుంటున్నారు బాబు చెప్తారా? నువ్వు ప్రవక్తల్లో ఒకడు అంటారు, యోహాను అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, ఇర్మియా అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు బాబు? పేతురు నువ్వు చెప్పు అంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మేము ఎరుగుదాం అన్నాడు. సీమోను బరయోనా, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని నరులిది బయలుపరచలేదు కనుక ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. అంతటి మహోన్నతుడైన ప్రభువు ఎలా జీవించాడండి? కృప సత్య సంపూర్ణుడిగా జీవించాడు. కానీ ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకోలేదు. ఆయన భౌతికమైనటువంటి ప్రయారిటీస్ ఇవ్వలే. ఆయనకు బలహీనతలున్నాయి, ఆయనకు నిద్ర వస్తుంది, ఆయనకి ఆకలి ఉంది. అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా వాటి వెంట పడలేదు. కానీ పరిసయ్యులు లాంటి వారు అయితే వాటి వెనకాల తెలియదు. కాబట్టి పరిసయ్యులకి ఇప్పుడు క్రీస్తులో ఉన్న భాగ్యాలని మనము విశ్లేషించగలిగితే, పరిసయ్యులు దేన్ని చూస్తున్నారు? ఏ విశ్వాసమును వారు అవలంబిస్తున్నారు? పైకి భక్తిగా కనిపించే మతపరమైన విశ్వాసంలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు ఏం కోరుతున్నారు? హృదయములో, అంతరంగములోని యొక్క మార్పును ప్రభువారు కోరుతున్నాడు. వాళ్ళైతే గర్వముతోనూ, అహంకారముతోనూ, అలాగే వేషధారణతో ఉన్నారు. కానీ ప్రభు ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నామా? దేన మనసు నేర్చుకుంటున్నాం.
వారైతే ప్రజల యొక్క భుజాలపైన బరువులను మోపేశారంట. కానీ ప్రభువారైతే మీ భారములను నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. అలాగే వాళ్ళు బిరుదులను కోరుకున్నారు, పేర్లను ప్రతిష్టలను కోరుకున్నారు, గొప్పవారు అనిపించకుండా కోరుకున్నారు. కానీ క్రీస్తు అయితే దాసుని స్వరూపంలో ఉన్నాడు. మనల్ని కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, తాను తగ్గించుకోమనే చెప్పాడు. అలాగే వారు ఆచార వ్యవహారాలను బట్టి దేవుని వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టాడు. ఈ వేషధారులైన పరిస్థితులు ఏమన్నారమ్మా? మనుషుల పారంపర్యాచారములను దైవోపదేశములను బోధించారు. కానీ యేసుప్రభువు వారు ఏం చెప్పారు? పారంపర్యాచారాలు కాదు, దేవుని వాక్యమునకు సత్య సంబంధులుగా మీరు నడవడమే ముఖ్యమని బోధించారు. అలాగే వారైతే పై రూపానికి విలువిచ్చారు. పైన తళతళలాడ్డాయా లేవా గిన్నెలు, పైకి బాగా కనిపించలేదా సమాధులు, పైకి నేను బాగా ఉన్నాను లేదా, ఇదే చూశారు. అంతరంగంలో వారు చూసుకోలేకపోయారు. యేసుప్రభువు వారు ఏం నేర్పారంటే మీకు హృదయములో అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని గురించి ప్రభువారు వివరించారు. కనుక ఈ మలాకీ నుండి యేసు ప్రభువు జన్మించే మధ్య 400 ఏళ్లలో పుట్టుకొచ్చినటువంటి వ్యవస్థలలో ఒక ప్రాముఖ్యమైనది, ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఎంతో హానికరమైనటువంటి విధానంలో పనిచేసినటువంటి వ్యవస్థలలో ఒకటే పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వ్యవస్థ. మరి ముఖ్యంగా పరిసయ్యులు వారి విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకున్నాం. కానీ ఫైనల్గా సంఘము నేను ప్రశ్నిస్తున్నాను, పరిసయ్యుల వంటి బోధకులు మాదే కరెక్ట్ బోధ అని వస్తూ కలిపి చెరిపేటువంటి వారు ఉన్నారు. ఆ బోధలు ఈరోజు సంఘము వినాలా? చెప్పండి. వినకూడదు. మాదే నిజమైన బోధ అంటూ నిజానికి వక్రీకరిస్తున్నారు, దానిని మనము ఆలకించాలా? అలాంటివి బోధించేవారు రహస్యంగా ఇంటింటికి వెళ్ళి, ఇదిగో మేము మీ పరిచయస్తులమే అనేటువంటి ముసుగులో ఏర్పరచబడిన వారి హృదయాలలో సాతానుడు హవ్వ మనసులో ఒక అనుమానాన్ని పెట్టేసి వెళ్ళిపోయినట్లుగా అలాంటి అనుమానాలు వేసి వదిలేస్తారు. దాని వలన సంఘాలు పాడవుతాయి. అలాంటి వారిని మనము రానివ్వాలా? చెప్పండి. నో. అందుకనే 2 యోహాను మనం తీస్తే ఒకసారి తీయండి. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనములో మనము చూడాలి. 9వ వచనములో అంటున్నాడు, బోధ ఎవరిదో చెప్పాడు. ఇక్కడ బోధ ఎవరిది? క్రీస్తు బోధ. మరి కొందరు అపోస్తుల బోధే అంటున్నారు. ఏంటి? అపోస్తుల బోధకు కూడా ముఖ్య మూలమేది? క్రీస్తు బోధ. కాబట్టి సుప్రీం బోధ అనమాట ఇది. 9లో చూడండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును. కాబట్టి క్రీస్తు బోధన పక్కన పెట్టి మాది ఇంకో బోధన వెళ్తే అలాంటి వాడు దేవునిని ఆయన కుమారుని కూడా అంగీకరించేవాడు కాడు. ఎవడైనాను ఈ బోధ అంటే 9వ వచనంలో ఏ బోధ ఉంది? ఈ బోధ అంటే క్రీస్తు బోధ. ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని ఏం చేయాలి? చెయ్యాలా? చేయకూడదా? చేయకూడదు. ఏం చేయకూడదు? వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభము అని వానితో పలకవద్దు. అంటే వందనాలు అది శుభమని ఒకవేళ చెబితే వాని దుష్టక్రియలలో పాల్గొడు. ఇవన్నీ బయట ఎవరో మతశాఖల గురించి రాయలే. మేము సాటి క్రీస్తు సంఘాలమంటూ ఆ సంఘాలలో విభజనలు తెచ్చే వారి గురించి వ్రాయబడ్డాయి. మనము కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉందాము. దేవుని వాక్యమునకు క్రీస్తు మూలాధారమైనటువంటి మూలరాయి అయిన దేవుని ప్రభు అయిన క్రీస్తు బోధలో అదే పునాది. దాని మీదనే వేసినటువంటి బోధ అపోస్తలులు. కనుక దానిలో మనం నిలిచి ఉండాలని కోరుతూ, ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్న మిమ్మల్ని అభినందిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ హృదయాల్లో దేవుని వాక్యము నిలిచి ఉండి మిమ్మను మేలుకరమైన మార్గములో నడిపించును గాక. ఆమేన్. వందనాలు.